హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష హనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే నేను ఎక్కడికి వచ్చానని చెప్పేసి అనుకుంటున్నారా? న్యూ హోమ్. సో మా మావయ్య మా అత్తమ్మ వాళ్ళ గృహప్రవేశానికి అయితే వచ్చేసాను అనమాట. సో అదిగో ఇక్కడ పూజ చేస్తున్నారు కదా, వీళ్ళే మా అత్తయ్య మా మామయ్య. సో ఫైనల్లీ వాళ్ళకి కూడా సొంత ఇంటి కల అయితే నెరవేరింది. ఫ్యామిలీ మొత్తం మేమందరం చాలా హ్యాపీ. సో కంగ్రాచులేషన్స్ అత్తయ్య అండ్ మామయ్య ఫర్ న్యూ హోమ్. అండ్ ఇక్కడైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు పంతులు గారి దగ్గర మా మామయ్య మా అత్తమ్మ. సో ఈ పంతులు గారే అనమాట మా పెళ్ళి చేసింది. సో వీడియోలు చూడంగానే అరే ఈ పంతులా అన్నట్టుగా అనిపించింది. సో మా పెళ్లి రోజు గుర్తొచ్చింది అనమాట మా పంతులు చూడంగానే. సో ఎనివేస్ మా అత్తయ్య మా మామయ్య అయితే ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. పూజ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్లీ వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉంది అన్న హ్యాపీనెస్ అయితే చాలా బాగుంది. అండ్ పూజ అయిపోయాక ఇంకా పాలు పొంగిచ్చేసి స్వీట్ చేస్తారు కదా. సో స్వీట్ అయితే మా మమ్మీ నాకు తీసుకొచ్చి అందరికీ పెడుతుంది అనమాట. సో మా మమ్మీ నన్ను చూసిన ప్రతిసారి ఏమంటుంది అంటే, మమ్మీ నువ్వు స్వీట్స్ తినడం బాగానే ఏమంటారు అని అంటుంది. నెక్స్ట్ మూమెంట్ ఇట్లా కప్పులు తీసుకొచ్చేస్తుంది అనమాట. అట్లుంటుంది మా మదర్స్ తోటి. అండ్ మా హనీ హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ మా తమ్ముడు మా పెద్ద తమ్ముడు మా తమ్ముడిని రోస్ట్ చేస్తున్నాడు అనమాట. ఏంటంటే వాడు ఏమన్నాడంటే, ఇయర్లీ నేను ఒక్క ఫోటోనే పోస్ట్ చేస్తాను అని చెప్పేసి అని అన్నాడు. దాన్ని వాడు ఎలా రోస్ట్ చేస్తున్నాడు అంటే, అక్క సేమ్ పోజు ఇయర్లీ వన్స్ అంటే ఏం ఫోటోలు అక్క ఇవి, ఇయర్లీ వన్స్ ఒకటే ఫోటో పోస్ట్ చేస్తాను. సరే నాకు ఒక్క ఫోటో చూపెట్టా మంచిగా ఉంటుంది. అంటే నీకు వేరే నీకంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఈ ఫోటోస్ చూసినావా? ఎవడో ఆయనకి నాకు తెలుగు రాదు, అట్లా హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఆయన ఫోటో ఇచ్చిన వాడు. రెండు ఇదొకటి ఇదొకటి దానికి అరే ఒక ఫోటో దిగాలరా, మళ్ళీ పోస్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన, లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన, లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన ఎట్లా అంటే కరెక్ట్ మార్చి మామా లే ఒకసారి డ్రెస్ ఫోటో చూస్తా. నీకేం అనిపిస్తుంది? శిఖర్ అనిపిస్తుంది. సో అమ్మవారికి అయితే బోనం అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ప్రిపేర్ చేసాము, బోనం వండామన్నమాట అమ్మవారికి సమర్పించడానికి. సో ఇంకా టెంపుల్కి అయితే ఇప్పుడైతే బయలుదేరిపోవాలన్నమాట. సో అందరికీ మా అత్తమ్మ కుంకుమ గంధం బొట్లు అయితే పెడుతుందనమాట. తానే అనమాట మా అత్తమ్మ, మా చిన్న అత్తమ్మ. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మేము గృహప్రవేశానికి వచ్చాం అనమాట. పాపం ఫేస్ చూడండి, ఫుల్ స్ట్రెస్ అయినా కూడా స్మైల్ అస్సలు తగ్గించలేదు. అండ్ ఇక్కడ మా వదిన అనమాట, అంటే నా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అండ్ మా మమ్మీ. అండ్ తను మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట. ఫంక్షన్ మొత్తం తన చేతి మీదగానే వెళ్ళిందా అన్నట్టుగా అనిపించింది. సో మా అత్తమ్మకి అంత హెల్ప్ చేసింది అనమాట. మా అత్తమ్మ వాళ్ళ అక్క అనమాట తను. సో అందరూ కలిసి అన్ని పనులు చేశారనమాట. అస్సలు మా అత్తమ్మకి చాలా హెల్ప్ చేశారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు. బాగా అందరూ అన్ని పనులలో పార్టిసిపేట్ చేశారు. అసలు బయట వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, అంతా అన్ని పనులన్నీ అందరు కలిసి చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మా అత్తమ్మ మాకు బొట్లు పెట్టి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ హాయ్ చెప్తున్నారు కదా. సో మా వదిన వాళ్ళ మామయ్య గారు అనమాట. చాలా అంటే చూడగానే ప్రెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. అసలు చాలా బాగా మాట్లాడతారు. అండ్ వీళ్ళే మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళిద్దరు యాక్చువల్లీ ట్విన్స్ అనమాట. అండ్ మా వదిన వాళ్ళ అత్తయ్య అండ్ అక్క అనమాట. సో అందరూ వాళ్ళు చాలా బాగా కలిసి ఉంటారు, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా పిన్ని ఫోన్ మాట్లాడుతుంది. అండ్ మా అత్తమ్మ వాళ్ళ అక్కలు అక్కడ కూర్చున్నారు అనమాట. అక్కడ కూర్చుంది మా మామయ్య మా
అత్తమ్మ అనమాట. సో చెప్పాను కదా, అన్ని పనులు అందరు చేసుకుంటూ ఉన్నారంట. ఎవరు చేసే పనులు వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. బేసిక్గా వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు, క్లీనింగ్ చేసేవాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. సో బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. సో అన్నీ అందరం కలిసి చేసేసుకున్నారనమాట. సో చాలా బాగా అనిపించింది. మా చిన్న పిన్ని, అందరికంటే చిన్న తను. సో ఫైనల్లీ బోనం అయితే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారనమాట. అండ్ ఇక్కడ బోనము ఇంటి ఆడపిల్ల ఎత్తుకోవాలంట. సో మా చిన్న మామయ్యకి ఇద్దరు కొడుకులే కాబట్టి మా పెద్ద మామయ్య కూతురు మా వదిన ఎత్తుతుంది. ఆమె కూడా ఆ ఇంటి ఆడబిడ్డ అవుతుంది కదా. సో ఇంకా మామయ్య అయితే బోనం అయితే తీసుకొస్తున్నారనమాట. ఇంటి యజమాని బోనం ఎత్తాలంట. సో అందుకని మా మామయ్య తీసుకొస్తున్నారనమాట మా వదినకి బోనం ఎత్తడానికి. అండ్ ఇక్కడ మా మామయ్య పాపం పొద్దున్న నుంచి పని చేసి 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 అసలు గృహప్రవేశం వాళ్ళన్న సంగతి మర్చిపోయాడు అనుకుంటా. సో మార్నింగ్ నుంచి ఫుల్ స్ట్రెస్ అనమాట పాపం ఇద్దరికి, మా అత్తమ్మకి మా మామయ్యకి. సో అట్లున్నారనమాట. సో ఎనీవేస్ ఏ గృహప్రవేశం అయితే చాలా మంచిగా అయ్యింది. సో అది చాలా హ్యాపీ అందరికీ. అంటే పండుగలు పబ్బాలు అనగానే ఒక మైండ్లో ఒక థాట్ వచ్చేస్తుంది, అబ్బా ఇక్కడ ఏ గొడవ అయిపోతుందో అని. సో అలాంటివి ఏమీ లేకుండా, హడావిడి లేకుండా, చిన్నగా సింపుల్గా అందరినీ పిలుచుకొని అయిన వాళ్ళని చాలా బాగా చేసుకున్నారనమాట. చాలా ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్టు అనిపించింది. అండ్ అక్కడ ఇంటి ముందే నీళ్ళు ఆరబోయాలి, కాకపోతే అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు కదా. సో అంటే కింద పడతారేమో నీళ్ళు జారని చెప్పేసి ఇక స్టెప్స్ మీద మా అత్తమ్మ నీళ్ళు ఆరబోసి బోనం అయితే సాగనంపుతుంది. అండ్ మా హనీ బుట్ట బొమ్మ చాలా రేర్గా కనిపిస్తుంది వీడియోలో, ఎందుకంటే అసలు దొరకలేదు, ఎక్కడెక్కడో ఆడుతుంది. అండ్ ఫైనల్గా అయితే ఆఫ్టర్ 6 ఫ్లోర్స్ మా వదిన చాలా బాగా హ్యాండిల్ చేసింది బోనంని. అంటే ఫస్ట్ టైం అంట దాన్ని ఎత్తుకోవడం, కానీ చాలా బాగా ఎత్తుకొని 6 ఫ్లోర్స్ దిగి అమ్మవారికి చాలా పేషెన్స్గా, అసలు తను ఎంత అంటే బోనం ఎత్తుకోవడం కూడా ఒక ఇదేనా అంటే మేబీ నన్ను అడిగితే మాత్రం చాలా టఫ్ అనమాట బోనం ఎత్తుకోవడం అంటే. బ్లెస్సింగ్స్ ఉంటే ఓకే, బ్లెస్సింగ్స్ లేకపోతే ఏమయ్యేది తెలియదు కదా. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే చాలా బాగుండే, అందుకే మా వదిన చాలా జాగ్రత్తగా బోనంని అమ్మవారి దగ్గరికి అయితే చేర్చిందనమాట. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే అందరూ రాలేదు, క్లోజ్ కాబట్టి చాలామంది ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో కొంతమంది మేము ఒక 5 మంది మాత్రమే బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అండ్ ఫైనల్లీ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాతకి బోనం అయితే అమ్మవారి దగ్గరికి అయితే చేర్చామన్నమాట. సో అదే ఇక్కడ చూపిస్తుంది. అండ్ నాకు కమెంట్ చేయండి ఎంతమందికి ఈ లొకేషన్ తెలుసు. సో నాకు కూడా అర్థమవుతుంది కదా ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో ప్లీజ్ ఈ ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు, ఈ లొకేషన్ ఎంతమందికి తెలుసు అనేది. మ్యాక్సిమం ఈ లొకేషన్ తెలిసే ఉంటుంది, శ్రీ శ్రీ గాలిపోచమ్మ దేవాలయం అని చెప్పేసి. అమ్మవారు అయితే చాలా కళగా ఉండే. సో మా అత్తమ్మ ఇంకా ఇక్కడ బోనం పెట్టేసి ఏమంటారు లోపల అమ్మవారికి అగరబత్తి ముట్టించి పసుపు కుంకుమ వేసేసి వచ్చారనమాట. అండ్ ఇక్కడ బోనం అయితే తీస్తున్నారు, వండుకొని వచ్చిన బోనాన్ని అయితే అది అమ్మవారు సమర్పించడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టేసి. సో చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా. సో యాక్చువల్లీ వీడియోస్ కంటే 2 వీడియోస్ పెట్టాలి, పోస్ట్ చేయాలి. బట్ ఈ వీడియో కోసం అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ముందుగా అయితే ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. అన్ని లేట్గా వీడియోస్ పెట్టినా కూడా చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వావ్ అసలు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో అంతకంటే ఇంకేం కావాలి. సో రేపటి వీడియోస్ పెట్టడం లేట్ అవుతే ఏంటి నీ వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసమైనా సరే ఎంత టైం లేకున్నా పిల్లలతో అంటే ఎంత స్ట్రెస్లో ఉన్న వీడియోస్ చేయాలి పెట్టాలి అన్న ప్రోత్సాహం అయితే వస్తుంది అనమాట. సో ఫైనల్లీ అమ్మవారు అండ్ అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరి. అండ్ మనీషిక ఇక్కడ దండం పెట్టుకోనగానే మనీషు పాపం చూడండి దండం పెట్టేస్తుంది అనమాట. సో క్యూట్. అండ్ ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏంటి అంటే వడి బియ్యము ఇంకా అమ్మవారికి బోనం సమర్పించి వచ్చేసాక ఇంకా కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5కి అట్లా
వడిబియ్యం అయితే పోస్తున్నారనమాట. వడిబియ్యం శుభకార్యం చేసుకుంటున్న వాళ్ళకి వడిబియ్యం అయితే పోస్తారంట. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ తల్లిగారు అయితే మా అత్తమ్మ వాళ్ళకి వడిబియ్యం పోస్తున్నారనమాట. సో మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట, పెద్దనాన్న. సో పెద్దనాన్న అయితే వాళ్ళకి బట్టలు పెట్టి వడిబియ్యం అయితే పోస్తారంట. సో ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూడడం కొత్తగా, అంటే నా మ్యారేజ్ అయ్యాక నాకైతే ఎప్పుడు ఇట్లా పోయలేదనమాట. మేబీ మాకు లేవు. సో మా అత్తమ్మ వాళ్ళకైతే వడిబియ్యం అయితే ఉన్నాయి కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. సో నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు అంటే తెలుసుకుంటారని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. సో మా అత్తయ్య వాళ్ళ వదిన అనమాట. సో బట్టలు పెట్టి కాళ్ళు మొక్కుతుంది అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళకి బట్టలు పెడతారు కదా, సో వాళ్ళైతే కొత్త బట్టలు కట్టుకొని వచ్చి ఇంకా వడిబియ్యం అయితే పోసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏమంటారు ఐదు మందితో వడిబియ్యం అయితే పోస్తారంట. సో ఇక్కడ మా పెద్దనాన్న అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తుండు వడిబియ్యం పోయడానికి. బొట్లు పెట్టి వడిబియ్యం అయితే స్టార్ట్ చేస్తుండు అనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య మా మామయ్యని చూడగానే మా అత్తమ్మ రెడీ అయ్యి బయటికి రాగానే నాకు ఒక్కటే థాట్ వచ్చింది అనమాట. అబ్బా పెళ్లి కూతురులా ఉంది అనిపించింది. ఎవరు దిష్టి పెట్టకండి. నాకైతే అట్లా అనిపించింది. అంటే పొద్దు నుంచి వాళ్ళు పనులు స్ట్రెస్లో ఉండి పాపం అసలు ఎంత స్ట్రెస్ అండి. అసలు ఒక కార్యం చేయాలంటే ఎంత బరువు బాధ్యత చాలా ఉంటుంది కదా. సో అయినా కూడా మా అత్తమ్మ ఆ స్మైల్ అస్సలు పోగట్లేదు. సో అందరూ తల ఒక చేసి అందరూ బాగా చేశారనుకోండి. బట్ ఏంటి అంటే పొద్దున్న నుంచి వాళ్ళు అది ఉండి బట్టలు పెట్టాక చూడు మా అత్తమ్మ ఇంకా అసలు 3 days నుంచి పాప నిద్రలేదు కదా. సో అయినా కూడా ఓకే స్ట్రాంగ్గా ఉన్నారనమాట. మా అత్తయ్య వంటలు చేసింది ఎవరో కాదు, మా మామయ్య అనమాట. సో ఆయన చేస్తే మేము కడుపుండా తింటాం. అందుకని పాపం క్యాటరింగ్కి ఎవరికి ఇవ్వలేదు, ఆయననే వంటలు చేసిండు అనమాట. సో ఇంకా బట్టలు పెట్టాక వాళ్ళు రెడీ అయ్యి వచ్చాక ఇది వాళ్ళ ఫస్ట్ లుక్. చాలా బాగున్నారు. సో మా అత్తమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు చాలా బాగా అనిపించింది. సో ఇంకా అట్లా వడిబియ్యం అయితే పోసేసాక 5 మందితో పోయారని చెప్పాను కదా, 5 మంది పోసేసారనమాట. వడిబియ్యం పోసాక ఇంకా అట్లా వడిబియ్యాన్ని బయటికి వెళ్ళేసి దండం పెట్టుకొని రావాలంట. సో అదే చేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. ఇక్కడ బయటికి కొంచెం అక్కడ గడప దాకా ఇంకా వాళ్ళైతే సరే అని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చాయి. మళ్ళీ దేవుని రూమ్లో వడిబియ్యాన్ని బేషన్లు వేసేస్తారనమాట. అండ్ అవి ఇప్పడం కూడా అట్లా ముడేయడం కూడా ఆడపడుచులో ముడేయాలంట. అండ్ ఇప్పడం కూడా ఆడపడుచులో ఇప్పాలంట. సో మా మమ్మీ ముడేసింది, మా పిన్ని ఇప్పుతుంది అనమాట. అండ్ ఇప్పాక సో ఫైనల్లీ అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫేస్లలో ఆ రియాక్షన్, నా కోసం ఒక ఫోటో దిగండి అంటే అప్పటికప్పుడు మా మామయ్య మా అత్తమ్మ అట్లా అడగగానే అట్లా నించున్నారనమాట ఫోటో కోసం. సో అప్పటి వరకు వాళ్ళ స్ట్రెస్ వాళ్ళంతా ఇంకా అంతా అయిపోయింది అన్న కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అన్న ఫేస్లో ఉంది. బట్ ఫైనల్లీ అంతా బాగా జరిగింది. అండ్ నో డిస్టి ఫర్ మా అత్తమ్మ మామయ్య. అండ్ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ మా అత్తమ్మ మామయ్య ఎలా ఉన్నారో, మా అత్తమ్మ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వడిబియ్యం పోసేసాక ఇంకా అందరు ఇంకొకళ్ళు వచ్చి బట్టలు పెట్టడము, ఇంకా చదివింపులు అవి ఉంటాయి కదా. సో ఇక్కడ మా మమ్మీ అయితే బట్టలు పెట్టేస్తుంది అనమాట. బట్టలు పెట్టి వీళ్ళు బట్టలు పెట్టిన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలంట. సో అదే మా మమ్మీ అయితే బట్టలు పెడుతుంది అనమాట. బట్టలు పెడుతూ ఫోటోషూట్. సో చిన్న మెమరీస్ గుర్తుండిపోతాయి కదా. సో మనం ఏం పెట్టినా పెట్టకపోయినా సో ఒక ఫోటో లైఫ్ టైం మెమరీ కదా. సో అందుకని అది చిన్నదా పెద్దనా, వాళ్ళు చిన్నగా చేసుకున్నారా, గ్రాండ్గా చేసుకున్నారా, సింపుల్గా చేసుకున్నారా అన్నది పక్కన పెడితే జస్ట్ అట్లా మా ఫోన్లో ఉన్నాయి కదా అట్లా అనమాట. ఇంకా మా మామయ్య బ్యాక్ టు వర్క్ అనమాట. ఇంకా అంతా అయిపోయినాక మా మామయ్య వంటల మాస్టర్ కాబట్టి ఇంకా మా మామయ్య ఎంత బాగా కుక్ చేశాడంటే ఇంకా నాకు మా మమ్మీ తర్వాత వంట ఏదైనా నచ్చిద్ది అంటే అది మా మామయ్యనే. మా మామయ్య చేస్తే నేను కడుపు నిండా తింటా. సో నేనే కాదు అందరం ఫ్యామిలీ మెంబర్స్ మా చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మా మామయ్యనే చేస్తాడు అనమాట. సో అదే చేస్తున్నాడు. సో
సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ డే వడి బియ్యం వండాలి. అది నేను రికార్డ్ చేస్తానో తెలీదు, బట్ ఇది వీడియో. సో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా మామయ్యకి మా అత్తమ్మకి కంగ్రాచులేషన్స్ చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.